హలో అండి, వెల్కమ్ టు రమణాస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ రాగి దోసి. రాగి దోసి అంటే ఇంతకుముందు వీడియోలో పిండితో చేశాం కదా, అలా కాకుండా ఈసారి రాగులతో దోసి ఒకసారి చూసేయండి. ముందుగా బౌల్లో కప్పు మినపగుండ్లు వేసుకొని 2 కప్పులు రాగులు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగిన తర్వాత నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టుకోండి. 8 గంటల తర్వాత ఇలా రాగులు మినపప్పు అనేవి బాగా నానిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో పోసేసుకొని మూత పెట్టేసి రాత్రంతా అలాగే ఉంచేసేయండి. ఉదయాన్నే చూడండి ఈ విధంగా బబుల్స్ లాగా బాగా పొంగి దోసపిండి అనేది మంచిగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని పిండి అనేది కొంచెం ఇలా కలుపుకొని దోశ వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిట దోసపిండి తీసుకొని ఇలా దోశ వేసుకోండి. ఈ రాగుల దోశ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఒకవేళ ఈ రాగి దోశ రాదు అనిపిస్తే ఒక స్పూను బియ్యం కూడా వేసుకొని నానబెట్టుకోండి. ఇలా ఒక సైడు కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని తీసేసుకోవటమే, అంతే అండి. చాలా టేస్టీగా హెల్దీగా రాగి దోశ. రాగులతోటి సింపుల్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. 8 గంటల పాటు నానబెట్టుకొని ఇలా మిక్సీ వేసి పట్టుకున్నారంటే దోశలు బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.